యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ తిరునామము మేము గానము చేయుట మా సమస్త జీవమునకు ఆనందదాయకం. యేసయ్యా, వేకువజామునే నిన్ను ఆరాధించుకోవడం, వేకువజామునే నిన్ను స్తుతించుకోవడం, ఇదిగో తండ్రి మాకు ఎంతో మేలుకరమయ్యా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధిస్తుండగా, నేను అక్క నామముని గణపరుస్తూ ఉండగా, అయ్యా నువ్వు మాతో ఉండండి, మా యొక్క ఆరాధనలో మీరు కొలువై ఉండండి, మేము చేయు ఆరాధన సింహాసనముపై ఆసీనుడు కండి. యేసయ్యా స్తోత్రం. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు, నిన్ను స్తుతించలే నాలుక నాకెందుకు. దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. వేకువజామునే నేను నిన్ను స్తుతిస్తాను యేసయ్యా. స్తోత్రం. వేకువజామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను, 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 చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించి నే పాడా, చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించి నే పాడా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా.
తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా. ఈ జీవితం ఎందుకు నాదా. ఆకాశ కాంతిని చూచి ఆనందముతో పాడేదనయ్యా. ఆఖరి దినమున మీరు ఆకను చూచి ఆహ్లాదముతో నేను పాడదనే సయా స్తోత్రం. ఆకాశ తారల కాంతిని చూచి ఆనందముతో పాడేదను. ఆకాశ తారల కాంతిని చూచి ఆనందముతో పాడేదను. ఆకాశ తారల కాంతిని చూచి ఆనందముతో పాడేదను. ఆకాశ తారల కాంతిని చూచి ఆనందముతో పాడెదను. ఆఖరి దినమున మీరాక చూచి ఆహ్లాదముతోనే పాడా. ఆఖరి దినమున నీరాక చూచి ఆహ్లాదముతోనే పాడా. అందరం కలిసి తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా. ఈ జీవితం ఎందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా. ఈ జీవితం ఎందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా. ఈ జీవితం ఎందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా. ఈ జీవితం ఎందుకు నాదా. యేసయ్యా హల్లెలూయా. ఈ సమస్త జీవరాశులతో ఏకీభవించి నీ అత్యున్నతమైన నామమును ఆరాధిస్తున్నాము. నీ తిరునామ కీర్తనమును ఎల్లవేళలా నా నోటిలో ఉంచి నా నాలుకను నీ నామస్మరణ కోసం నేను వాడెదను. నీ నామస్మరణ కోసం నేను వాడెదను. యేసయ్యా, ఈ లోకంలోని జీవరాశులతో కలిపి నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఈ లోకంలో ఉన్న పుట్టు పురుగును బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను యేసయ్యా. ఈ లోకంలోని చెట్టు చేమ ఆకును వాటితో నా స్వరములను ఏకం చేసి ఆరాధిస్తున్నాము యేసయ్యా. ఈ లోకంలోని జల జీవరాశులతో
ఏకీభవించి నీ నామాన్ని మేము ఆరాధిస్తున్నాం ప్రభా. ఆకాశ గగనాన ఎగిరే ప్రతి పక్షి నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ నామమును మేము ఆరాధిస్తున్నాం యేసయ్యా. ఈ లోకంలో ఉన్న ప్రతి క్రూర జంతువును స్మరించుకుంటూ అదియు నీ సృష్టియే కదా, దాని స్వరములతో ఏకీభవించి నిన్ను మేము స్తుతిస్తున్నాం యేసయ్యా. ఈ లోకంలో లెవితియన్ జీవముతో కలిసి మీ యొక్క నామాన్ని ఆశీర్వదిగో ప్రభువా, దీవిస్తున్నాం ప్రభువా, ఆరాధిస్తున్నాం యేసయ్యా. నువ్వు గొప్పవాడు, ప్రతిదీ కూడా నీ యొక్క ఆజ్ఞలు అనేది జరగదు ప్రభువా. ఇదిగో యేసయ్య, యొక్క ఉదయకాల సమయంలో మేము అల్పులము, అభాగ్యులము, ఆయనను మా ఆరాధనను స్వీకరించడానికి నువ్వు పరలోకము నుండి ఈ దివ్య సప్రసాదంలో విచ్చేసి ఉండగా నీకే స్తోత్రం యేసయ్యా. ఇదిగో తండ్రి, మరింత ఉత్సాహంతో నిత్యము ఈ రోజంతా కూడా ప్రభువా, గడియ గడికి క్షణము క్షణముకు నిన్ను మేము స్మరించుకొని ఆరాధించలాగన మమ్మలను దీవించండి యేసయ్యా, మమ్మలను ఆశీర్వదించండి యేసయ్యా. నీ నామ స్మరణ మాత్రమే మా మనసుల్లో, మా నాలుగుల పైన, మా మాటల్లో ఉండేలాగిన దీవించండి యేసయ్యా. మా తలంపులలో నీ పవిత్రతను ఉంచండి యేసయ్యా. మా క్రియలలో నీ యొక్క పరలోక చిత్తాన్ని నిలపండి యేసయ్యా. ఆ ప్రభునికి నిన్ను సమర్పించుకొని ప్రార్థన చేయ ప్రజలు బిడ్డ, ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఒక్క మాటతో ఆకాశ గగనాన పక్షులను సృజించిన దేవుడు, జలరాశులను జీవింపచేస్తున్న దేవుడు, భూమిపైన జీవులను నడిపిస్తున్న తండ్రి, మానవానికి బుద్ధి వికాసములను ఎరిగింపచేస్తున్న దేవుడు, పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయు ఈ పని ద్వారా మరి దేవుని యొక్క వాక్య పరిచర్య ఎంతోమంది నూతన యూట్యూబ్ సభ్యులకు మరి సజెషన్ చేయటం జరుగుతుంది. మరి మీరు చేయు చిన్న కార్యం ద్వారా ఒక ఆత్మ రక్షింపబడిన మీరు చేసిన ఈ పనికి గాను దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు, దేవదూతలు గానములతో ఆయన స్తుతింపబడతాయని మరి వాక్యం తెలియజేయబడుతుంది ప్రియమైన బిడ్డ. కాబట్టి విశ్వాసంతో మనం ప్రతి చిన్న పని చేసినా అది దేవుని యొక్క నామంలో గొప్పగా మనకి మేలుగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పనిని కొనసాగిద్దాం. మీ యొక్క విన్నపాలను మరి కామెంట్ బాక్స్లో తెలియజేసుకోవలసిందిగా కోరుకుంటున్నాము. మరి మీరు చేసిన ఈ యొక్క కామెంట్ ద్వారా మీ పేర్లను చదివి మరి దివ్య బలి పూజలు అర్పించడం జరుగుతుంది. అదేవిధముగా మరి మా వ్యక్తిగత ప్రార్థనలోను, కమ్యూనిటీ ప్రార్థనలోను మీకోసం మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియమిత్రులారా. కాబట్టి మీ యొక్క విన్నపాలను తెలియజేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందరము కూడా భక్తి విశ్వాసములతో దివ్య బలి పూజలో పాల్గొందాము. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా
రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈనాటి దేవుని పూజలో మరి మనల్ని ప్రార్థన చేయమని కోరిన వారు మరి కామెంట్ బాక్స్లో వారి యొక్క విన్నపాలు తెలియచేసి ఉండగా దేవుడు వారి యొక్క విన్నపాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని పూజలో మరి ఈ యొక్క విజ్ఞాపనల కోసం కూడా అర్పించుకుందాం. దేవుబలి పూజ అర్పించువారు బోయపాటి శేఖర్ రెడ్డి, కార్తీక కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి రాజప్పరెడ్డి, దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. అలాగనే మంచి ఆరోగ్యం కోసం దివ్యబలి పూజ. జడ్డు రాజప్పరెడ్డి, మేరీ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. ఆదూరి రాయప్పరెడ్డి, మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. కటకం అంతోని రెడ్డి, నక్షత్రమ్మ కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. కాసు బాలరెడ్డి, రాణి కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. తుమ్మ రాజీవ్ రెడ్డి, సౌమ్య, ఇషిత కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. అదే విధముగా మన డివైన్ గ్రేస్ స్కూల్ని సమర్పించుకుందాం. దేవుడు ఆ యొక్క స్కూల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మేనేజ్మెంట్ని ఆశీర్వదించాలని, 10వ తరగతి రాయబోతున్న బిడ్డలను దీవించి మంచి జ్ఞానముతో ఆశీర్వదించి మంచి ఫలితాలను ఆ యొక్క బిడ్డలకు దయచేయబడాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొని ఆడ యోగుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు ఆదాయ చూపుము, ప్రభు ఆదాయ చూపుము, క్రీస్తు ఆదాయ చూపుము, క్రీస్తు ఆదాయ చూపుము, ప్రభు ఆదాయ చూపుము. ప్రభు ఆదాయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము ఎల్లప్పుడూ దమ్మ కార్యములలో నిమగ్నమై ఉండునట్లును ఉపదేశింపుము. ఇహమందు నీ అనుగ్రహ సమయముతో వారి ఆనందింపురుగాక. ఇహమందు నీ అనుగ్రహముతో వారు ఆనందముతో నింపబడుదురుగాక. తుది పరలోకపు నిత్యానందములోనికి వారిని నడిపింపుము. తుది పరలోక నిత్యానందములోనికి వారిని నడిపింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము వచనములు 4 నుంచి 5 వరకు మరియు 12 నుంచి 16 వరకు. కానీ ఆ రాత్రి ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకున్న పిమ్మట నీ వేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యాధికారమును చేసేదను. అతని ఏలుబడిని ద్రోహపరిచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయ్యదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినేని నరుల బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లు శిక్షింతును. మునుపు నేను నిరాకరించిన సౌలును కరుణింపనైతిని, కాని నేను ఎల్లప్పుడూ నీ కుమారునిపై కృప చూపుదును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్ను సన్నల నుండును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఈ రీతిగా దేవుడు దర్శనమును తెలియజేసిన తర సంగతులు అన్నిటినీ నాతానును దావీదునకు ఎరకపరిచెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు రోమిలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 13, 15 నుండి 18 వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతని సంతానము ఈ ప్రపంచమును వారసత్వంగా పొందుదురని దేవుడు వాగ్దానం చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రమునకు పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసం ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతుడిగా పరిగణించెను అని ఈ వాగ్దానం చేసెను. ధర్మశాస్త్రము దేవుడు అనుగ్రహమును కొని తెచ్చెను. కానీ ధర్మశాస్త్రమే లేనిచో దాన్ని ఉల్లంఘన పరచుటలేదే కదా. ఆ కారణముచే ఆ వాగ్దానం విశ్వాసంపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవుడిచే వసగింపబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాం వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికంగా తండ్రియే కదా. అనేక జాతులకు నిన్ను నేను తండ్రిని చేసి తిని అని వ్రాయి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రియు. అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఉంచెను. ఆయనయే మృతుల నుండి పునర్జీతులను చేసెను. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించెను. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించిటియే కదా. కనుకనే ఎన్నియో జాతుల నుండి ఆయన వచ్చును. నీ సంతానము ఆకాశం నందలి నక్షత్రం వలె ఉండును అని చెప్పెను. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడిగా అంగీకరింపబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిల్లను నేను వదగు చేయబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదగు చేయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను,
యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవచున్నాను. యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 16 మరియు 18 నుంచి 21 మరియు 24. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు క్రీస్తు జన్మించెను. 18 నుండి యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారు ఇరువురును కాపురము చేయక ముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో అతని కెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం అందరము కూడా ఒక గొప్ప వ్యక్తి యొక్క పండగని జరుపుకొచ్చు ఉన్నాము. ఆ పునీతుని పేరే పునీత జోజప్ప గారు. మరియ తల్లికి సాక్షాత్తు భర్త, యేసు ప్రభుకి మరి పెంపుడి తండ్రిగా పిలువబడుతున్న వారు, కార్మికులకు పాలక పునీతుడు. మే 1వ తారీఖున వీరి పేరిట మరి పనిచేవారు కార్మికులందరి కోసం కూడా ప్రార్థన చేసే పాలక పునీతులుగా మన క్రీస్తు ప్రభునికి తండ్రి అయిన జోజప్ప గారు మరి మనకి నిదర్శనముగా నిలుస్తూ ఉన్నారు. వారి యొక్క పండగను జరుపుకుని ఉండగా సంతోషముతో మీ అందరికీ కూడా పునీత జోజప్ప గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరము కూడా గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. ఈ రోజున మరి ఆయన గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకోవాలి. ప్రియమిత్రులారా, ఆయనకి అనేకమైన బిరుదులు ఇవ్వబడ్డాయి. దానిలో మరి నీతికి, విశ్వాసానికి, ఆదర్శానికి వీరు నిదర్శనంగా నిలుస్తున్నారని వాక్యం తెలియజేయబడుతుంది. మరి వీరిని గురించి మరి ఈ మొదటిగా మనం తెలుసుకోవాల్సింది వీరి యొక్క జీవిత విధానం. వారి యొక్క తల్లిదండ్రులు పుట్టుగోత్రాలు కూడా బైబిల్లో చాలా చక్కగా మరి మనకి వివరింపబడ్డాయి. మనం చూసినట్లయితే మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు పేరు. మరి ప్రభువు యేసు ప్రభునికి మరి క్రీస్తు అనే పేరును నామకరణం చేసింది ఎవరండి?
జోజప్ప గారు మరి ఎవరి ద్వారా ఆ యొక్క నామాన్ని పొందుకున్నాడు? దేవదూత ద్వారా. మరి ఆయనకి క్రీస్తు అని పేరు పెట్టండి అని ఆయన ఎక్కడ పొందుకున్నాడంటే, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తలస్తూ ఉన్నాడు, మరి తెలియని త్యజించాలని తలస్తూ ఉన్నాడు. అదేంటి? నా ప్రమేయం లేకోకుండా, మానవ ప్రయత్నం లేకోకుండా ఒక స్త్రీ గర్భం దాల్చడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక స్త్రీ ఒక మానవుని యొక్క మరి ప్రయత్నం లేకోకుండా, ప్రమేయం లేకోకుండా ఒక స్త్రీ గర్భం దాల్చిందంటే మరి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అదిగాక నేనేమి చేయలేదు కదా, ఎలా ఇది సాధ్యపడుతుంది? పెళ్లికి ముందే ఏమే గర్భవతిగా ఎలా మారుతుంది అని చెప్పి తనలో తాను ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆ సమయంలో వెంటనే దేవుని యొక్క దేవదూత ఆయన నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో ప్రత్యక్షమయ్యి వారిని మరి భయపడకము, దేవుని యొక్క ప్రణాళిక ఇది అని చెప్పుతూ అభయాన్ని ఇస్తూ ఉన్నారు. మన వాక్యాన్ని చదివినట్లయితే 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసుపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురును కాపురము చేయక మునిపే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించిన, మరి తల్లి గర్భాన్ని ధరించింది. ఇది ఎవరి ప్రమేయము? సాక్షాత్తు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సృష్టి మరియ తల్లి గర్భంలో జరిగి ఉండగా ఆయన తలంచిన వెంటనే క్రీస్తు ప్రభువు ఆ పరిశుద్ధురాలు యొక్క మాతృ గర్భంలో ఆయన ప్రవేశించాడు. ఇక్కడ ఎటువంటి శారీరక సంబంధం లేదు, కేవలం దైవ నిర్ణయం పురుడు పోసుకుంది. కేవలం దైవ నిర్ణయం ఆ స్త్రీ కడుపులో పురుడు పోసుకుంది. ప్రియమైన బిడ్డలారా, ఇది మానవులుగా మనం తలంచినట్లుగా ఏదో ఒక శారీరక సంబంధం ద్వారా ఏర్పడిన జననం కాదు. మానవుని దేవుని యొక్క తలంపు మరి ఆ శ్రీమూర్తిలో, పవిత్ర మూర్తిలో, ఆ పవిత్ర గర్భంలో పురుడు పోసుకుంది. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ విధముగా పురుడు పోసుకున్న తర్వాత ఇది ఎలా సాధ్యమవుతుందని యోసేపు గారు, జోజప్ప గారు మరి తలస్తూ ఉండగా మరి వెంటనే దేవుని యొక్క దూత దర్శనమయ్యి ఆమె భర్తయగు యోసేపు ఈయన గురించి ఇక్కడ చాలా చక్కగా మరి ప్రకటింపబడుతుంది. 19వ వచనంలో, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడొకటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. అప్పుడు యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత తనకు కలలో కనిపించి దావీదు కుమారుడగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. నీ భార్య అయినా మరియమ్మను స్వీకరించుటకు నువ్వు భయపడవలదయ్యా. ఎలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన పురుడు పోసుకుంది. ఆమె ఒక కుమారుని కనును, ఆయన ఒక కుమారునికి జననమిచ్చును, ఆయన పేరే యేసు అని పేరు పెట్టును అని ఎంతో చక్కగా మరి పామరులకు కూడా అర్థమవ రీతిలో వాక్యాన్ని తేటతెల్లంగా వివరించి రాశారు. ప్రియమిట్లారా, కానీ కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు వక్రీకరించుటకై వారు అనేక రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మరి ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకుంటేనే సరిపోతుంది, దానికి థియాలజీ తత్వం చదవవసరంలా, ఎక్కడెక్కడికో వెళ్ళి మరి పరిశీలించి రావసరం లేదు. జెరూసలేము వెళ్ళో, బెత్లెహేము వెళ్ళో, లేకపోతే మత గ్రంథాలు చదివి నువ్వు రుజువు చేసుకునే అవసరం లేదు. నేను యొక్క వాక్కు నువ్వు బైబిల్ని ఒకసారి చదివితే తేటతెల్లంగా నీకు ఒక్కొక్క పదంలో ఎంతో వివరణ ఇవ్వబడినది. కాబట్టి ప్రియమైన బిడ్డ, దేవుణ్ణి వక్రీకరించే ముందు నీవు పరిశీలించు.
మరి మనం చూసినట్లయితే హీబ్రూ బైబిల్లో లెవితికన్ అనే జీవి గురించి మరి రాయబడి ఉన్నది. శాటిలైట్ కెమెరాల ద్వారా చిక్కిన ఆ జీవి యొక్క తలను మనం చూసినట్లయితే అది చాలా పెద్ద మరి భారీ శరీరాన్ని కలిగి ఉందంట. మరి అనేకమైన న్యూస్ ఛానల్లో కూడా మరి రీసెంట్ గా ఒక వారం క్రితం జరిగింది. ఆ న్యూస్ ఛానల్లో చెప్తూ ఉన్నారు, సముద్ర గర్భాన దాగి ఉండే ఏనాడు కూడా మనిషి కంటికి కనపడని జీవులు కూడా ఆ సముద్ర గర్భం నుంచి, చీకటి నుంచి బయటికి వస్తున్నాయంట. ప్రజలందరూ చెప్పటం ఏమిటి అంటే, ఆ చీకటిలో దాంకునే జీవులు, గర్భంలో ఉండే జీవులు చిన్నవన్నీ కూడా భయపడుతున్నాయంట. ఆ పెద్ద జీవుని చూసి భయపడి మరి ఈ సంఘటనలు మరి ఇదేమేమి చెప్తాము, దేవుని యొక్క రాకడకు దగ్గరలో ఉంది, దేవుని యొక్క రెండో రాకడకు దగ్గరగా ఉంది అని చెప్పేసి మరి తలస్తూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ఆ యొక్క దేవుడు నీతిమంతుడైన యోసేపు గారును మనకి పరిచయం చేస్తూ ఆయన గురించి వివరిస్తూ, మీరు అట్టి వలనే జీవించండి. ఈ లోకమంతా కూడా ఏకమయ్యి ఒక విషయాన్ని దొంగ లేకపోతే ఇది అబద్ధం అని చెప్పితే 100 సార్లు ఒక నిజాన్ని ఇది అబద్ధం అని చెప్పితే అదే అబద్ధంగా మారిపోతుంది. ఒక అబద్ధాన్ని ఇదే నిజం అని 100 సార్లు చెప్తే మరి 100 మంది నిజం చెప్తున్నారు కదా, ఇదే నిజమేమో కదా అని మరి అమాయకులు కూడా నమ్ముతూ ఉంటారు. మరి అటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. దేవుని యొక్క వాక్కు ఎంతో తేటతెల్లంగా మనకి వివరింపబడుతున్నా కానీ ఈ రోజున మనము మరి అనేకమైన అబద్ధపు మాటలు మనకి వినిపించడం వలన మరి నిజాన్ని కూడా అబద్ధముగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మరి పునీత జోజప్ప గారి యొక్క అపోహలన్నీ తొలగించి సత్యంలోకి నడిపింపబడ్డారు. మనము కూడా ఈ లోకంలో సత్యాన్ని మరి గ్రహించుకొని అపోహలన్నీ కూడా తొలగించుకొని దేవుని యొక్క చిత్తానుసారం జీవించుదాం. మరి దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ముందుకు వెళ్దాం. వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ సేవలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. మానస మందిరాన కలిగిన భావాలు, హృదయ సీమలో చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద సేవకే అర్పించుచున్నాను, నీ పాద సేవకై అర్పించుచున్నాను. దయతోడ చేకుని దీవించు స్వామి, దయతోడ చేకుని దీవించు స్వామి, దీవించు స్వామి.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తు మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సహ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి ఈ బాల్యార్పణములను కనికరముతో వీక్షింపుము. ఈ పవిత్రాత్మ ప్రభావం వలన మమ్ము సకల పాపముల నుండి విడిపించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా కరణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగి నమ్మగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుడున్న వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు అందించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవని కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములో జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిగణించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిగణించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిగణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, నువ్వు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మహబూబ్ నగర్ నందు పిల్లల మరి చెట్టు ప్రక్కన మరి ఉండి ఉన్నది కాబట్టి దయచేసి గమనించండి. ఇక్కడ మరి మేము మిషన్ పని చేస్తూ ఉన్నాము. మరి అనేకమైన అన్యుల మధ్య జీవిస్తున్నాము. ఒక క్రైస్తవ కుటుంబం కూడా మరి మా ప్రక్కన లేదు, మా ఇంటికి ఆనుకొని కానీ ఎక్కడా లేదు. అందరూ కూడా మరి ఐందవులే. వారికి కూడా మంచిని బోధిస్తూ ఇటుక బట్టి వాళ్ళకి సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క మార్గంలో మేము ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి, మీ యొక్క తోడ్పాటును అందచేయండి. అదేవిధముగా ఎవ్రీ సెకండ్ సాటర్డే, ప్రతి 2వ శనివారం నెలలో మరి ప్రతి శనివారం కూడా ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జపమాల, ఆరాధన, దివ్యబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలను పొందుకోనండి. తదనంతరం మరి అల్పాహారం కూడా ఇవ్వబడుతుంది. అదేవిధముగా మరి మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మరి గమనించి సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధముగా మరి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందరం కూడా విశ్వాసంతో కళ్ళను మూసుకొని ఆశీర్వాదాల్లో పొందుకుందాం. ఓ ప్రభువా, నీ సేవకులపై అమిత అనుగ్రహములను కురిపింపుము. వారికి సంపూర్ణ భద్రతను కల్పింపుము. వారికి శారీరక మానసిక ఆరోగ్యమును, సంపూర్ణ సోదర ప్రేమను దయచేయము. నీ పట్ల ఎల్లప్పుడూ నిండు భక్తిని కలిగి జీవించినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనస్సుతో మమ్మాదరింపుమా. నీ మంచి మనస్సుతో మమ్మాదరించుమా. లిల్లీలు విరసిన వివాహరమ్మలు, లిల్లీలు విరసిన వివాహరమ్మలు, నీ చేత బోనినా ఓ సుగుణశీలుడా, నీ చేత బోనినా ఓ సుగుణశీలుడా. పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనస్సుతో మమ్మాదరించుమా.